మనం ప్రతి చూడాలన్నా కానీ ఐస్ మోస్ట్ వాల్యుబుల్ ఆర్గన్ ఇన్ ఐస్. సర్వేంద్రాయణ మెయిన్ రాదు. అలాంటి ఐస్కే మేము విజన్ ప్రొవైడ్ చేస్తాం. సో హ్యాపీ. యాజ్ ఏ మనం ఏంటంటే ప్రతి డైలీ లైఫ్ లో దాన్ని చాలా వాల్యుబుల్ ఆర్గాన్ కూడా మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం. మేము అంటే అబ్జర్వ్ చేస్తుంటాం కేసెస్ ని కానీ అస్ లైక్ చాలా తక్కువ చేస్తారు. దాన్ని కొద్దిగా అవాపరేట్ చేసి అసలు మోస్ట్ వాల్యుబుల్ ఆర్గాన్ ని ఎట్లా తక్కువ చేస్తున్నారు, ఎట్లా స్ట్రెస్ వాడాలి, ఎలాంటి క్లాసెస్ వాడాలి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఒక 10 minutes. సో బేసిక్ గా మనకి ఐసిస్ లో 4 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తుంది. మయోపియా, హైపర్ మయోపియా, ఆస్టిగ్మాటిజం అండ్ ప్రిస్బయోపియా. మయోపియా వచ్చేసరికి ఏంటంటే మేజర్ గా మనకి విటమిన్ డెఫిషియట్ వల్ల కానీ, హెరిడిటరీ ప్రాబ్లం వల్ల కానీ, నెక్స్ట్ ఎక్కువగా డిజిటల్ స్క్రీన్స్ కానీ, ఫోన్స్ చూడడం వల్ల కానీ వస్తుంటుంది. నెక్స్ట్ వాటిల తర్వాత అదే సేమ్ సిమ్టమ్స్ దాని మయోపియా మనం మైనస్ తో మెజర్మెంట్ చేస్తాం. నెక్స్ట్ హైపర్ మయోపియా. హైపర్ మయోపియా మీన్స్ కూడా ప్లస్ పవర్, చాలా రేర్ గా వస్తుంది ఆ కండిషన్. నెక్స్ట్ ఆస్టిగ్మాటిజం పవర్. ఆస్టిగ్మాటిజం పవర్ వచ్చేసరికి ఏంటంటే మనకి మేజర్ గా మన ఐబాల్ స్ట్రక్చర్ ఉంటుంది సార్. ఐబాల్ స్ట్రక్చర్ ఒక బెండ్ ఉంటుంది, ఆ బెండ్ రీకరెక్ట్ చేస్తూ ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏం చేస్తే ప్రిస్బయోపియా. ప్రిస్బయోపియా మీన్ 40+ తర్వాత వచ్చే పవర్. దానివల్ల మేజర్ అడ్వాంటేజ్ అంటే నియర్ విజన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. లైక్ ఇంకా పెద్ద వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ వీటిలో ఈ కరెక్షన్స్ ప్రిస్బయోపియా కానీ హైపర్మైఫియా కానీ వీటన్నిటిని 2 టైప్స్ గా మనం రికవరీ చేయొచ్చు. ఆ ప్రిస్బయోపియా వచ్చేసరికి అంటే లెన్సెస్, కాంటాక్ట్ లెన్స్ లేటెస్ట్ గా వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అంటే స్పెటికల్స్, లైక్ ప్రోగ్రెసివ్ గ్లాసెస్ అండ్ బైఫోకల్ గ్లాసెస్, వీటితో మనం రీకరెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్వాన్స్డ్ గా బోషన్ ల్యామ్ వాళ్ళు ప్రిస్బయోపియా కాంటాక్ట్ లెన్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మయోపియా. మయోపియా వచ్చేసరికి అంటే మనకి 2 టైప్స్ గా మనం రిడ్యూస్ చేయొచ్చు. ఒకటి కాంటాక్ట్ లెన్స్, ఒకటి స్పెట్స్, అండ్ నెక్స్ట్ వన్ ఇది లాసిక్ సర్జరీ. లాసిక్ సర్జరీ వచ్చేసరికి అంటే చాలా బెస్ట్, బట్ కాకపోతే ఎబో 6 ఉన్న వాళ్ళకే ప్రిఫర్ చేయాలి. దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది డాక్టర్స్ అనేది సలహా ప్రకారం వెళ్ళాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అంటే గ్లాసెస్, ఫ్రేమ్స్ 5 ఫ్రేమ్స్ లో మొత్తం 4 టైప్స్ ఆఫ్, అంటే ఇక్కడ తక్కువ ఇచ్చాం అంటే మాకు పీడియా కాబట్టి ఫ్రేమ్స్ లో కూడా సో మెనీ టైప్స్ ఉన్నాయి. మేజర్ గా మనకి ఎసిటైట్ ఫ్రేమ్స్ ఉంటాయి, మోస్ట్ మనకి కంఫర్టబుల్ ఉంటుంది. ఎస్టేట్ ఫ్రేమ్స్ కానీ, ఫైబర్ కానీ, షెల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. మనకి బుల్హాన్ తో కూడా లేటెస్ట్ గా తయారు చేసుకున్నాం. బుల్హాన్ తో ఏంటంటే మేజర్ అడ్వాంటేజ్ మనకి బాడీలోంచి కొద్దిగా హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా. ఆ ప్రొడ్యూస్నెస్ అనేది ఏమవుతుందంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఏం ఫైబర్ కానీ, మెటల్ కానీ ఏది కూడా మళ్ళా అబ్జర్వ్ చేసుకోదు. మీకంటే నోస్ ఇక్కడ ముక్కు మీద మచ్చలు పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ కానీ ఏది ఫ్రేమ్ అనుకోండి ఓన్లీ బుల్హాన్ నుంచే వస్తాయి, కాదు కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మేజర్ గా అందరూ లండర్ ని స్టిక్ చేస్తారంటే ఫ్రేమ్స్ ని కన్సిడర్ చేస్తారు, కానీ ఆప్టికల్స్ లో చూడాల్సిన ఫస్ట్ థింగ్ వచ్చేసి గ్లాసెస్. మోస్ట్ వాల్యుబుల్ అనేది గ్లాసెస్. మీకు ఏ ఫ్రేమ్ అని తీసుకున్నా కానీ 2-3 months తర్వాత ఫేడ్ అవుట్ అయిపోతుంది. మోర్ దెన్ ఏంటంటే గ్లాసెస్. గ్లాసెస్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకు చెప్తాను, మేము వచ్చే ప్రతి ఒక్క కస్టమర్ ప్రతి ఒక్కరికి చెప్తాం మోస్ట్ వాల్యుబుల్ ఆర్గాన్ని ప్రతి రోజు డైలీ లైఫ్ లో లీడ్ చేసేదానికి విజన్. మనకు మీకు వచ్చిన సార్ విజన్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే మన డైలీ లైఫ్ రొటీన్ లైఫ్ లో 30-40% అనేది మన వర్క్ అనేది చాలా ఎఫిషియెంట్ గా పర్ఫెక్ట్ గా చేయగలం. మనం ఎప్పుడైతే ఆ విజన్ కరెక్షన్ లేకపోతే మన డైలీ లైఫ్ అనేది బ్రెయిన్ కి మనం ఏం చేస్తుంది, కన్ను లైట్ దీని మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళా అసలు ఏంటి అనే ఆబ్జెక్ట్ అనేది బ్రెయిన్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఐ అనేది ఏం చేస్తుంది, మన విజన్ కరెక్ట్ గా లేకపోతే అదేంటి అనేది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ దాని మీద అది కేంద్రీకరించడం వల్ల మనకి టైం వేస్ట్ అవుతుంది. అదే మన విజన్ కరెక్ట్ గా ఉంటే మనకు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ టైమ్స్ అనేది చాలా బెనిఫిట్ పెరిగి విజన్ బాగా పెరుగుతుంది. దానివల్ల మేజర్ అడ్వాంటేజ్ అంటే లెన్సెస్, ఫ్రేమ్ కాదు. అందుకు చాలా కస్టమర్స్ ఏంటంటే మాకు వచ్చి ఫ్రేమ్స్ అవి అన్నారు. సరే ఫ్రేమ్స్ కాదు, యాక్చువల్లీ గ్లాసెస్ మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ వాల్యుబుల్ దాంట్లో గ్లాసెస్. దాన్ని మనం చాలా నెగ్లెక్ట్ చేస్తున్నాం. గ్లాసెస్ లో ప్లేజర్ ఫ్రేమ్ యాక్చువల్లీ ఇక్కడ ఎస్ఎల్ఆర్ ఉంది కదా. ఎస్ఎల్ఆర్ వచ్చేసరికి మోర్ దెన్ 150 years నుంచి అది ఉంది. ఎస్ఎల్ఆర్ వచ్చేసరికి వరల్డ్ ద బెస్ట్ నెంబర్ 1 గ్లాసెస్, అది మ్యానుఫాక్చరింగ్. యాక్చువల్లీ నేను దాంట్లో ల్యాబింగ్ సర్వీస్ చేస్తాను. దీంట్లో వచ్చేసి హెచ్సి హాట్ కోట్ అంటే బేసిక్ కోటింగ్. అంటే ఫస్ట్ ఫైబర్ అనేది కొలంబియా రెసిడెన్స్ 1969 లో దాన్ని ఇన్వెంట్ చేశారు ఫైబర్.
నెక్స్ట్ వచ్చేసరికి యాంటీ రిఫ్లెక్షన్ కోడ్. దీనికి ఒక చెప్పాలండి. యాంటీ రిఫ్లెక్షన్ వేరు, యాంటీ గ్లేర్ వేరు. అందరూ మా కస్టమర్స్ వచ్చి యాంటీ గ్లేర్ అంటారు. సో యాంటీ గ్లేర్ వేరు, యాంటీ రిఫ్లెక్షన్ వేరు. రిఫ్లెక్షన్ కి గ్లేర్ కి చాలా వేరియేషన్ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లూ కట్ లెన్సెస్. బ్లూ కట్ లెన్స్ లో బ్లూ బ్లాక్ లెన్సెస్ అంటాం వాటిని. బ్లూ బ్లాక్ లెన్స్ మీన్ ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్ డివైసెస్ లైక్ ఫోన్స్ కానీ, సిస్టమ్స్ కానీ, ఎల్ఈడి లైట్స్ కానీ, డైలీ లైఫ్ లో వాడే ప్రతి ఒక్క లైట్ ని కూడా వాటిని అబ్జర్వ్ చేసుకొని వాటిని ఎంతవరకు మన కంటికి పాస్ అన్నవారు లైట్ రెడ్యూస్ అంటే ఫిల్టరేషన్ చేస్తుంది. ఫిల్టరేషన్ చేసి మనకి ఎంతవరకు కావాలి, ఎంతవరకు లైట్ సోర్స్ అనేది మనకి అవసరం అనేది దాన్ని ఫిల్టర్ చేస్తుంది. బ్లూ లైట్ కూడా చాలా అవసరం కంటికి. అది కూడా ఎందుకంటే దాని వల్ల ఏంటంటే మేజర్గా ఉంటుంది కాంట్రాస్ట్ పెంచుతుంది కంటికి. కాంట్రాస్ట్ పెంచి ఒక కలర్ ని బ్రైట్నెస్ కానీ ఉందా, లైట్ ఉందా, దాని కలర్ యొక్క డెప్త్ అనేది కూడా అది బ్లూ లైట్ అనేది పర్ఫెక్ట్ గా చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ డ్రైవ్ సేఫ్ గ్లాసెస్ వస్తుంది. డ్రైవ్ సేఫ్ గ్లాసెస్ యొక్క మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు గ్లాస్ యొక్క మేజర్ థీమ్ ఏంటి, ఒక గ్లాస్ మీద లైట్ పడంగానే ఎవాబరేట్ అవుతుంది, చుట్టూ ఒక గోస్ట్ ఇమేజ్ లాగా వస్తుంది. ఈ బ్రాండ్స్ అన్ని ఏం చేస్తున్నాయంటే లేటెస్ట్ గా ఒక టెక్నాలజీని ఇన్వైట్ చేసుకుంటున్నాయి. మనకి హనీ బీ డిజైన్ ఉంటుంది సార్ కదా, హనీ బీ డిజైన్ ని లేటెస్ట్ కన్వర్ట్ చేస్తున్నాయి. వాటి వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటి, మనకి లైట్ ని ఫిల్టర్ చేస్తాయి బాగా. ఒక్కొక్క కంపెనీ వాడు ఒక్కొక్క డిజైన్ ని పర్టికులర్ గా డిజైన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అసలు లైక్ ఎస్సీలో నెంబర్ 1. దాని తర్వాత దానికన్నా కొద్దిగా అడ్వాన్స్డ్ వచ్చేసరికి కార్డ్ సైజ్. దాని తర్వాత మేము వాడేది కార్డ్ క్రిజాల్. క్రిజాల్ అని చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే జైలస్, మన ఓన్ బ్రాండ్ అది, మన బెంగళూరు మ్యానుఫ్యాక్చరింగ్, అది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వీటన్నిటికి మేజర్ అడ్వాంటేజ్ అంటే హనీబీ సైజ్ ఉంటుంది. ఈ డ్రైవ్ సేఫ్ వల్ల ఏంటంటే ఆ గ్లేర్నెస్ ఉంటుంది సార్, ఆ గ్లేర్నెస్ అనేది దాదాపు 60-40% రెడ్యూస్ అవడం వల్ల ఎదురొచ్చే ఆబ్జెక్ట్ ని న్యాచురల్ గా చూడగలరు. ఇప్పుడు మనం నైట్ టైం చూసినప్పుడు మీరు ఎప్పుడైనా ఎవరైనా మీరు ఫీల్ అయ్యి ఉంటారు కదా సార్, ఒక ఆబ్జెక్ట్ చూడగానే కొద్దిగా బ్లర్నెస్ వస్తూ ఉంటుంది. ఆ బ్లర్నెస్ వల్ల ఏమవుతుందంటే మన గ్లాసెస్ వల్ల వస్తాయి. మన న్యాచురల్ అయితే చూస్తే ఆ గ్లేర్ అనేది ఉండదు. ఆ గ్లేర్నెస్ ఇది ఏం చేస్తుందంటే 60-40% మినిమైజ్ చేస్తాయి. 40% మొత్తం పూర్తి ఏది చేయదు. ఎందుకంటే అందరూ వచ్చి కస్టమర్స్ అది మొత్తం పోవాలి, అది జరిగే పని కాదు. గ్లాస్ మీద పడే లేయర్ ని 60-40% మాత్రమే చేస్తాయి. బ్లూ లైట్ ను కూడా పూర్తిగా ఏది రెడ్యూస్ చేయలేదు, 60-40% మాత్రమే. ఎందుకంటే లైట్ అనేది చాలా పవర్ఫుల్, అది దాన్ని మనం కొంతవరకే స్టాప్ చేయగలం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డ్రైవ్ సేఫ్ మేజర్ గా. నెక్స్ట్ ఫ్రేమ్ బ్రాండ్స్, ఐడి, టైటన్, ఫాస్ట్ ట్రాక్, ఫాజిల్, ఇవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇది వచ్చేసరికి ఎస్ఎల్ గ్రాండ్ సీకో. సీకో వచ్చేసరికి అంటే దీని గురించి ఒక సెకండ్, మనకి హై పవర్స్ ఎవరైనా ఉంటారు చూసారు సార్, -7 కానీ 6 కానీ వాళ్ళ వాడాలి బాగా ఈజీ తెలుస్తుంది. దానివల్ల ఏంటంటే ఇండెక్స్ వరల్డ్ ఫస్ట్ 1.74 ఇండెక్స్ ఇంట్రొడ్యూస్ చేసిన సీకో. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఎల్ఆర్ లో ఒక దాని గురించి చెప్పడం మర్చిపోయింది. ఫస్ట్ ప్రోగ్రెసివ్, ఇప్పుడు మీరు వాడుతున్నారు కదా ప్రోగ్రెసివ్, ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది వాళ్ళే ఎస్సీలో. ఎస్ఎల్ఆర్ వచ్చేసరికి 1956 సారీ, అప్పుడే గ్లాస్ లోనే ఇంట్రడ్యూస్ చేశారు ఎస్ఎల్ఆర్ అని, ప్రోగ్రెసివ్ గ్లాసెస్. బేసిక్గా ఇదే. నెక్స్ట్ సన్ గ్లాసెస్ లో ఒకటి చెప్పాలి, చెప్పడం మర్చిపోయాను. నెక్స్ట్ అది మాకు వేరే తేడా. సన్ గ్లాసెస్ లో మేజర్ గా మీరు వాడాల్సింది ఏంటంటే పోలరైడ్. దాన్ని మన వాళ్ళు మర్చిపోయారు. పోలరైడ్ వేరు, టింటబుల్ గ్లాసెస్ వేరు. పోలరైడ్ ఏంటంటే మనకు ఒక లైట్ సోర్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది సార్ కదా, దాన్ని ఏం చేస్తుంది అంటే ఫిల్టరేషన్ చేస్తుంది. అంటే క్లియర్ లేయర్ మన కళ్ళ వల్ల ఉంటుంది సార్, వాటిని ఫిల్టరేషన్ చేస్తుంది. మేజర్ గా మనం వాడాల్సింది పోలరైడ్, మేజర్ గా అంతే సార్.